హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన బాచ్పల్లి క్రాస్ రోడ్స్కి నియర్ బైగా మంచి కమర్షియల్ జోన్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న కమర్షియల్ బిల్డింగ్ అనేది లాంగ్ టర్మ్ లీజ్ బేస్ మీద టెనెంట్స్ కోసం చూస్తున్నారండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ప్రజెంట్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగే అండి, మనకు లీజ్కి అనేది అవైలబుల్ ఉంది. ఈ ప్రాపర్టీకి మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి. అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు నార్త్ వెస్ట్ ఫేసింగ్లో రోడ్ కనెక్టివిటీ ఉంది. అండ్ ఇందులో మనకు ఎంట్రన్స్లు వచ్చేసి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అనేది బిల్డింగ్ ఇన్సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ప్రాపర్టీ కండిషన్ మీరు వీడియోలో చూస్తున్నారు. G+3 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి. టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు 7,000 స్క్వేర్ ఫీటు. గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా మొత్తం మనకు పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. అమ్యూనిటీస్ కింద మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. గ్రౌండ్ లెవెల్లో మనకు సెక్యూరిటీకి సంబంధించి ఒక రూమ్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ వైజ్గా చూసుకుంటే ఇది మనకు బాచుపల్లి క్రాస్ రోడ్స్ నుంచి టువర్డ్స్ మల్లంపేట్ వెళ్తుంటే మనకు కమర్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏదైతే మనకు ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ లేదా గోడౌన్స్ ఉన్నాయో వాటి మధ్యలో అటు రెసిడెన్షియల్గా ఇటు కమర్షియల్గా ఎగ్జాక్ట్ మధ్యలో ఉంటుందండి, ఒక సెమీ కమర్షియల్ జోన్లో ఈ ప్రాపర్టీ వచ్చేసి. అండ్ ఈ సరౌండింగ్ లొకాలిటీలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి చాలా వరకు ఉన్నాయి. అండ్ ఈ లొకేషన్లో మనకు ఎక్కువగా సర్వీస్ అపార్ట్మెంట్స్కి డిమాండ్ ఎక్కువ ఉందండి. అండ్ దాని తగ్గట్టుగానే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది సూటబుల్గా ఉంది. అండ్ ఎవరైతే కొత్తగా స్టార్టప్ కంపెనీస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, లేదా మనకు స్మాల్ సైజ్ గోడౌన్స్ కావాల్సిన వాళ్ళు, లేదు ఈ సరౌండింగ్ లొకాలిటీలో ప్రీ స్కూల్ని స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, లేదా హాస్టల్ ఫెసిలిటీకి తగ్గట్టుగా ఈ బిల్డింగ్ని లాంగ్ టర్మ్ లీజ్ బేస్ మీద చూస్తున్న వాళ్ళు, సూపర్ మార్కెట్ కానీ ఏదైనా ఫైనాన్షియల్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఓపెన్ చేయాలంటే వీటన్నిటికీ ఈ బిల్డింగ్ అండ్ ఈ లొకేషను రెండు సూటబుల్గా ఉన్నాయండి. అండ్ ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ ప్రోగ్రెస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మనకి మేజర్గా అయితే సర్వీస్ అపార్ట్మెంట్స్కి ఎక్కువ డిమాండ్ ఉందండి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అనేది దీని చుట్టుపక్కలనే ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎవరైనా వర్కింగ్ లొకేషన్కి నియర్ బైగా స్టే చేయాలనే ప్రిఫరెన్స్ చాలామందికి ఉంటుంది. దాని తగ్గట్టుగానే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది సూటబుల్గా ఉంది. ఒకవేళ సర్వీస్ అపార్ట్మెంట్స్ మెయింటైన్ చేసేటట్టు ఎవరైనా లాంగ్ టర్మ్ లీజ్ మీద టెనెంట్స్ తీసుకొని దాన్ని మెయింటైన్ చేసి ప్రాఫిట్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. అండ్ పేయింగ్ గెస్ట్ ఏదైతే హాస్టల్ ఫెసిలిటీ ఉందో ఆ హాస్టల్ ఫెసిలిటీకి తగ్గట్టు కూడా మనకి ఈ బిల్డింగ్ సూటబుల్గా ఉందండి. ఎక్కువగా హాస్టల్స్ రన్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది. అండ్ దాని తగ్గట్టుగా వాళ్ళ పర్సనల్ చాయిస్ తగ్గట్టుగా నేను ఇంతకుముందు మెన్షన్ చేసిన లిస్ట్లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అందులో ఏ దానికి మీ రిక్వైర్మెంట్ ఈ బాచ్పల్లి క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నా మీరు ఈ డిస్క్రిప్షన్లో ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వెంటిలేషన్ లైట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదండి, ఎందుకంటే టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది. అండ్ మనకి 3 ఫేజ్ ఎలక్ట్రిసిటీ ఉందండి. బోర్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. వాటర్ షార్టేజ్ ఉండదు బిల్డింగ్కి. మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ టోటల్ బిల్ట్ ఏరియా మనకు 7,000 స్క్వేర్ ఫీట్ అండి. అండ్ దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.